మరి ముఖ్యమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది మీ ప్రభుత్వ విధానమా? ప్రజా పాలన అంటే, ప్రజాస్వామ్యం అంటే మీరు మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద మీ గుండాలతో దాడి చేయించడమే ప్రజాపాలన? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజలకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అంటే ప్రతిపక్షం గొంతు విప్పకూడదు, ప్రతిపక్షం ప్రశ్నించకూడదు, నీ తప్పిదాలను, నీ మోసాలను, నీ ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూని చేస్తుంటే కూడా మాట్లాడకుండా ఉండాలా? ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా? మొన్న ఖమ్మం వెళ్లి వరద బాధితులకు మేము సాయం చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ దాడి చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 10 రోజులైనా ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ రోజు వరకు దోషులను అరెస్ట్ చేయలేదు. ఆ రోజు కారులో మాజీ హోంమంత్రి సబితా గారు, జగదీష్ రెడ్డి గారు, మేమందరం కూడా కారులో ఉన్నాం. మా కారు మీద దాడి జరిగితే ఈ రోజు వరకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ రోజు వరకు మీరు కేసు పెట్టలేదు. దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మొన్న కూడా చెప్పాను నేను, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 1900 అత్యాచారాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో 2600 మర్డర్లు జరిగినాయి. ఈ రాష్ట్రంలో మొత్తం లా అండ్ ఆర్డర్ కుప్ప అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ముందుగా గాంధీ గారు చెప్పి నేను ఆయన ఇంటికి వెళ్తున్నానంటే మరి పోలీసులు ఏం చేస్తున్నట్టండి? పోలీసులు ఆపేటువంటి లా అండ్ ఆర్డర్ లేదా రాష్ట్రంలో? శాసనసభ్యుకే రక్షణ లేకపోతే ప్రజలకేం రక్షణ ఉంటుంది? దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇది బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్షాల మీద రేవంత్ రెడ్డి గారు దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీలో చేరిన వాళ్ళను ఒక తీరుగా, పార్టీలో చేరనని ఆయన తప్పిదాలను, ఆయన మోసాలను ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడడం ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.